ఈరోజు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు, పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రజా రాజకీయం కావాలి. ఈ దోపిడీ వ్యవస్థకు అంతం పలికి ఒక అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే నాయకత్వం కావాలనే ఒకే ఒక్క ఆలోచనతో 2 సంవత్సరాల క్రితం భారత చైతన్య యువజన పార్టీని స్థాపించి ప్రభుత్వం ఏదైనా, అధికారం ఏదైనా, పార్టీ ఏదైనా ప్రజల తరపున ప్రభుత్వాలు తీసుకునే ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేస్తున్నాననే విషయాన్ని ఈరోజు మీ అందరికీ గుర్తు చేస్తూ, ఈ పోరాటం నా వ్యక్తిగతమైనదో లేదా పదవి కోసమో లేదా ఎలక్షన్ కోసమో అనేది మాత్రం కాదు. ఈరోజు రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ అధికారం కావాలి, బహుజనులకు అధికారం కావాలి. 2 దోపిడీ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేస్తున్న దోపిడీకి అంతం పలికి ఒక మార్పు దిశగా తీసుకురావాలనే ఒక ఆశయంతో నేను చేస్తున్న పోరాటానికి మీ అందరి మద్దతు ఉంటుందని, ఆ దిశగా ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చే బాధ్యత ప్రతి ఒక్కరూ తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉండడం వల్ల ఇప్పటికే సమయం ఆలస్యం అయిందనడం వల్ల మీ అందరి అనుమతితో, పెద్దల అనుమతితో సెలవు తీసుకుంటున్నానని చెప్పి తెలియజేస్తూ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.